మీరు ఇక్కడికి వచ్చారా, భూకంపం కలిగింది, అక్కడ చాలా భయంకర భూకంపం కలిగింది. ఈరోజు దేవుని సేవకుడు వెళ్తే ఆ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి. దేవుని సేవకుడు అడిగి పెడితే అక్కడ ఏం రావాలండి? ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి. అయ్యో మా పాస్టర్ గారు వస్తున్నారండి, మా పాస్టర్ గారు వచ్చారండి, అక్కడ ఏదో జరుగుతుంది. మా పాస్టర్ గారు వస్తే ఇక్కడ ఏదో కార్యం జరుగుతుంది, అందుకని ఇక్కడికి వచ్చాడు, రండి బాబు అని నీకు లేచి కూర్చేసేలాగా ఉండాలి. నువ్వు వచ్చాడండి బాబు, వీడు కూడా వచ్చాడా అయ్యారా అనుకున్న సేవకులు చాలా మంది ఉన్నారు. చూస్తారా, మిమ్మల్ని ఏమంటలేదండి, మీరు అందరూ మంచి మా పక్కన ఉన్న సేవకుల కోసం చెప్తున్నాను. పాస్టర్ గారు వెళ్తే అవతల వాళ్ళు అన్యులు కూడా లేచి గౌరవించాలి. పాస్టర్ గారు వచ్చారండి, మీరు వచ్చారంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అనాలంటే ఏం చేయాలి? నీళ్ళు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. నీలో దెయ్యం కనబడితే నీకు వచ్చి గంటెత్తర బయటకు వెళ్ళి అంటారు అక్కడి నుంచే, అనే కదండి. మనలో దేవుని చూస్తే దేవుడు ఖచ్చితంగా నీకు అర్హత ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మీ ద్వారా కార్యాలు చేస్తాడంట. చెప్తాడు ఇక్కడ. మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్య. అర్థమవుతుంది నా మాటలండి.